అంతర్జాతీయ సైబర్ నేరగాల ముఠాను అరెస్ట్ చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కార్యకలాపాన్ని అనకాపల్లి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ నివేదిక ఆధారంగా మరియు సమగ్ర ఇంటెలిజెన్స్ ఆధారంగా ఛేదించారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా అమెజాన్ కస్టమర్ సపోర్ట్గా పూజించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా అభివృద్ధిశీల టెక్నాలజీని ఉపయోగించి మానసిక వంచనలకు పాల్పడుతూ భారీగా డబ్బు దోచుకుంది. మొత్తం 33 మందిని ఘటనా స్థలంలో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అచ్యుతాపురంలోని 3 ముఖ్య కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక దాడులు జరిగాయి. అనేక కంప్యూటర్లు, నెట్వర్క్ పరికరాలు, డిజిటల్ సదుపాయాలు, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం. Okay. Good evening to everybody. Thank you all for coming. ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ as per initial estimation is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ని కూడా 4 ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is ఫ్రమ్ ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ 2nd person is ఫ్రమ్ రాజస్థాన్. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్. $1,400, $1,500కి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ level. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ these persons, especially and train these persons, especially from northeastern states, Assam, Meghalaya, Nagaland and places like that. ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు. ఎంట్రీ లెవెల్ శాలరీ సమ్వేర్ బిట్వీన్ 25,000 to 30,000. ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు 35,000 to 40,000 పర్ మంత్ అమౌంట్ ఇస్తారు. క్లోజర్ టీమ్కి అరౌండ్ 50,000 పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు. అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ 75,000 పర్ మంత్. ఈ ఎంత శాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు. అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో
మనకి కొంతమంది పేరు కూడా బయటకి వచ్చింది. We have sent our teams within Andhra Pradesh and some other places to identify these accused and identify the bigger network. ఇందులో మెయిన్ కీ ఇండివిజువల్స్ ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అవిహంత్ దాగా. దీస్ టూ మెయిన్ మేనేజర్స్ ఫ్రమ్ దిస్ యూనిట్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు. అండ్ వాళ్ళే మనకి మొత్తం ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఎలా వాళ్ళు ఇది ఫ్రాడ్ కమిట్ చేస్తారు మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఫర్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తారు, విచ్ ఇస్ VoIP సాఫ్ట్వేర్, విచ్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు US కస్టమర్స్కి కాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. US సిటిజన్స్తో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇఫ్ దే సే నో దానికి సంబంధించి ఏం రిప్లై ఇవ్వాలి, దట్ ఎంటైర్ స్క్రిప్ట్ ఈజ్ రెడీలీ అవైలబుల్ టు ఆల్ దీస్ పీపుల్. సో ఈ రేడ్లో 33 persons అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ సీజ్డ్ 3 lakhs in cash. వాళ్ళు నిన్న ఈ క్యాష్ తీసుకువచ్చారు టు గివ్ యాజ్ బోనసెస్ టు దీస్ డైలర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్. అది కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 300+ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా 2 buildings కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దోస్ అదర్ 2 buildings ఆర్ బేసికలీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామిడేషన్ సెంటర్స్. ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో 30 కంప్యూటర్ సిస్టమ్స్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలామంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు. లాస్ట్ 1 week, లాస్ట్ 2 days వాళ్ళే కూడా విక్టమ్స్. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దే వర్ టోల్డ్ దట్ దే విల్ బి గివెన్ అ జాబ్. ఒక లెజిట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు. బట్ వన్స్ దే కేమ్ హియర్ దే కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్. దానికి సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విక్టిమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు. దే హ్యావ్ బీన్ సైటెడ్ యాజ్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికి సంబంధించి మనకి CID సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ DG sir ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీడియట్ అసిస్టెన్స్ టు అస్. అట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా I4C మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్. Since it affects the image of India abroad, that the people from India, they are targeting US citizens. That is why this is a very important cyber crime which has been unearthed in Anakapalli district. దీని సంబంధించి నేను స్పెసిఫిక్గా కాంప్లిమెంట్ చేస్తున్నాను SGPO Parwada for his exceptional work and planning of the entire operation and getting out the entire MO with respect to this cyber crime. Further investigation is also going on. Further information ఏదైనా మనకి వస్తే ఆ మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ, మళ్ళీ న్యూ MOs మనకి బయటకి